హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను అనేది ఏంటంటే వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు మనం ఒరిజినల్ వీడియోతో పాటు అదండి మాట్లాడతాం కదా, అది రికార్డ్ అయితేనే ఎడిట్ అనేది ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఈ బాధ. ఎందుకనంటే ఎందుకు నవ్వు వస్తుంది మాకనంటే దగ్గర ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఇవ్వడానికి 10 times, ఇప్పటికి 10 times. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది నైట్. ఈ టైంకి ఎడిట్ చేస్తున్నాం ఈ వీడియో దగ్గర రికార్డ్ చేసి పెట్టింది ఎంత అంటే 44 నిమిషాలు చేసి పెట్టింది ఈ వీడియోని. నేను దీన్ని ఎడిట్ చేసి 15 నిమిషాలకు తీసుకొచ్చా. అంటే మెయిన్ ఏదేది ఉండాలో దాని వరకు ఎడిట్ చేసి చూసారు కదా, మీరు వీడియో చూసుకుంటూ వస్తున్నారు కదా, అదంతా ఎడిట్ చేసుకుంటూ వచ్చి అవసరమైనది ఉంచి అవసరం లేనంత ఎడిట్ చేసరికి 15 నిమిషాలకు వచ్చింది. అదంతా చేసుడు ఒక ఎత్తు అయితే, దీనికి వాయిస్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా సెట్ అవ్వదు, మధ్యలో నవ్వుతుంది, హీ అంటది. ఇచ్చే వరకు మంచిగా మాట్లాడుతుంది, మధ్యలో ఏదో వేరే తిరిగా మాట్లాడుతుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పటి నుంచి 10 times కంప్లీట్ అయిపోయింది. ఇదంతా అవ్వదులే కానీ ఒక్కదాని ఇస్తే కాదు. తనకేందనంటే నేను ఎదురుగా ఉంటే వాయిస్ ఇవ్వదంట. ఎందుకనంటే సిగ్గంట. అదేంటో నాకు అర్థం కావట్లేదు. నేను రూముల్లోనే పోయి ఉండాలంట, లేకపోతే పోయి ఎక్కడన్నా సాటు కన్నా దాచుకోవాలన్నట్టు, అట్లయితే వాయిస్ ఇస్తుందంట. ఎక్కడున్నా కూడా నేను మేల్కతో ఉన్నా అనేది తనకు తెలుసు. ఆ నుంచి ఒక చోట నుంచి చూస్తాననేది తెలుసు. అందుకే ఎన్నిసార్లు ఎన్ని టేకులు అవుతాయి, ఇవన్నీ అయ్యే పని కాదులే అని చెప్పేసి ఇద్దరం కలిసి వాయిస్ ఇద్దాము. సెట్ అవుతుంది, లేకుంటే లేదు రేపు మార్నింగ్ అయితే ఇద్దులే అని చెప్పేసి ఇద్దరం అయితే వాయిస్ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ వీడియో మాత్రం చాలా బాగా తీసుకుంది, స్టెప్ టు స్టెప్ తీసుకున్నది. దాన్ని ఏ విధంగా ఎట్లా ఎడిట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది ఎడిట్ అవుతుందో ఆ విధంగా నేనైతే ఎడిట్ చేసి పెట్టాను అన్నమాట. 44 నిమిషాల వీడియోని 15 నిమిషాలే అయ్యింది. నేను దగ్గర ఒక 20 నిమిషాల దాకా వస్తుంది కావచ్చు అనేసి అనుకున్నా. పర్లేదు, బాగానే తీసుకుంటుంది వీడియో. ఓపికతో ఇలా వీడియో తీయాలనంటే నిజంగా చాలా ఓపిక ఉండాలి. అటు పని చేసుకుంటూ ఇటు వీడియోలు తీయాలి అని అంటే అది మీకు అంటే ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు బయట ఏదో పని చేసుకోవడానికి మేము పోతూ ఉంటాము, ఏదో ఒక పని మీద ఉంటాం బయట. కానీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా అటు వీడియోలు తీసుకుంటా అంటే చాలా చిరాకు అనిపిస్తుంది. కాకపోతే పర్లేదు, కీప్ ఇట్ అప్, బాగానే చెప్తాను. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలు రాకముందే కొంచెం ఇంట్లో పని అటు ఇటు చేసుకుందాం అనేసి అయితే ఇక నేను చేసుకుంటున్నా. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఇంట్లో పని చేయాలంటే ఇక వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు. ఇక నేను వాళ్ళతో రాలనేసి ఇక ముందే కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుందామని చేసుకుంటున్నాను అనమాట. ఈలోపే ఇక పిల్లలు తీసుకురావడానికి కూడా టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇక దబదబ అయితే పని అయితే చేసుకుంటున్నా. ఏం లే, ఇక మా ఆయన అక్కడ రోడ్డు మీద ఆరని కొడితే మళ్ళీ నాకు ఇంట్లో దాకా వినపడాలని టీవీ కూడా బంద్ చేసిన, ఫ్యాన్ కూడా బంద్ చేసి మరి పని అయితే చేసుకుంటున్నా ఒక్కదాన్నే. ఇక మళ్ళీ నాతో పాటు ఈ కోతులు ఒకటి ఫుల్గా ఉన్నాయి తెలుసా. అదే అనుకుంటున్నా, నువ్వు ఒక్కదానివి ఎట్లుంటావు, నీ దాంట్లో కోతులు కూడా ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఇప్పుడు నువ్వు గేటు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకు. ఏ టైం అయినా కానీ, అది మార్నింగ్ అయినా కానీ, ఆఫ్టర్నూన్ అయినా కానీ, ఈవినింగ్ అయినా కానీ గేట్ పెట్టుకోకుండా ఉంటే విత్ ఇన్ సెకండ్ లా అసలే దొంగ కోతులు తయారైనాయి. దొంగ కోతుల్ని పట్టుకోవడానికి నాకు తోడుగా అయితే నాకు కోడి ఉన్నది ఫ్రెండ్స్, నల్ల కోడి అయితే ఉన్నది అనమాట. కోడి ఏం చేస్తుంది కోతులని చెప్తా. కోడి ఏం చేస్తుందంటే కోతి గాని ఇంకా పాము గాని కనబడితే చాలు కంపల్సరీ కోడి అయితే సిగ్నల్ ఇస్తుంది ఫ్రెండ్స్. కుక్కో అని ఇక మొత్తం ఇక మొరుగుతా ఉంటది, ఒకటి అరుస్తా ఉంటది. అది అట్లా అనేసి ఇక నేను దాన్ని గమనించుకుంటేనే పని చేసుకుంటూ ఉంటా ఫ్రెండ్స్. ఇక అదేమో నా చుట్టే తిరుగుతుంది, నన్ను గమనించుకుంటూనే ఉంటది. నేను గేట్ తీస్తే చాలు గేట్ దగ్గరికి వస్తూ ఉంటది ఫ్రెండ్స్, దాన్ని పాపనేసుకొని. అలా అని ఇక నేనేం చేసిన కొన్ని బియ్యం అయితే చల్లిన ఫ్రెండ్స్. కోడి పిల్ల కొంచెం పెద్దగా అయింది కదా, 3 నెలలు 2 నెలలు అసలు భలే పెద్దగా అయింది. నేను షాక్ అయినా, అప్పుడే తొందర చూస్తుంటేనే పెరిగింది అనేసి అనిపించింది నాకైతే. కోడి పిల్ల పెరిగింది, అదొక కోడి ఇదొక కోడి. ఇప్పుడు ఎగ్స్ పెట్టి పిల్లలు చేసుకుంటూ రెడీగా ఉన్న కోడి ఇంకొకటి. అదెన్ని పిల్లలు చేస్తుందో చూడాలి. ఈ రోజుకు వారం రోజులు అది పొదుగుడు పెట్టి ఇంకా 2 వారాలు అయితే ఉండాలన్నమాట కోడి. ఇంకా తర్వాతకైతే 21 రోజుకైతే తీసుడైతే ఉంటది. 21 రోజుకైతే తీసి పేర్లు పెట్టాలి అన్నిటికీ. పెడదాం, మన సబ్స్క్రైబర్లను అడుగుదాం పేర్లు పెట్టుడు ఎట్లా ఏంటిదని. నాకు కిచెన్ లో లోటు అనిపించేది ఏంది తెలుసా, కిచెన్ అంటాను బెడ్రూమ్ లో లోటు అనిపించేది ఏంది తెలుసా,
ప్రతిసారి బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడల్లా నాకు ఆ సెల్ఫ్లు ఉంటాయి చూసినావా, ఆ సెల్ఫ్లు ఎప్పుడు ప్లాస్టింగ్ చేపియాలనా, ఎప్పుడెప్పుడా అని అనిపిస్తా ఉంటది నాకు. ఓకే, కానీ ఇప్పుడు ఆ పని పెట్టుకోవాలని అంటే మాత్రం బెడ్రూమ్ అంతా చదరాలి, అదంతా చదిరి అవన్నీ తీసి బయట వేయాలి, ఒక మేస్త్రిని మాట్లాడాలి, ఇటుక పిల్లలు కనపడకుండా ప్లాస్టింగ్ చేయాలి. ఇప్పుడు ఈ వైట్ ఉంది చూసినావా గోడలకి, వైట్ పెయింట్, అది ఓన్లీ షాంపిల్ సింగిల్ కోట్ మాత్రమే. దాని మీద ఇంకోటి వేయాలి, దాని మీద ఇంకోటి వేయాలి, అంటే ఇంకా 2 కలర్లు ఇంకా 2 కలర్లు బ్యాలెన్స్ ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఇక సెల్ఫ్లు అవి పెండింగ్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ పెయింట్ కూడా అట్నే ఆగిపోయింది, కథం అట్నే నడుస్తూనే ఉన్నాయి ఇక రోజులు. మస్తు ఇబ్బంది అనిపిస్తుంది అసలు అలా ఉంటుంటే. ఇదైనా గానీ బెడ్రూమ్ లో అయినా గానీ కిచెన్ లో అయినా గానీ మొత్తం అంతా ఇట్లా ఆగమాగం ఉంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, అంటే అది కట్టించేటప్పుడే సన్సైడ్ అంటారు కదా, సబ్జలు అంటారు కొంతమంది, సన్సైడ్ అంటారు. సన్సైడ్ లో పోపించలేదన్నమాట నేను. ఎందుకనంటే అప్పుడు కొంచెం ఆ టైంకు ఐరన్ రాడ్ అనేది సలాక్ అనేది లేకుండా ఉండే అన్నమాట. మళ్ళీ అందులోటి డిస్టెన్స్ కూడా సలాకు అనేది సన్సైడ్ పోస్తే రేకులకు దానికి బాగా దగ్గర అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దాన్ని అయితే క్యాన్సిల్ చేయించాను. మళ్ళీ ఎట్లయినా కూడా పైన బండ వస్తుంది కదా, అందుకని బండ ఉన్నది అది కూడా సన్ సైడ్ లెక్కనే ఉంటది కదా అన్న ఆలోచనతో అయితే ఇంకా సన్ సైడ్ కూడా అవసరం లేదనేసి అనుకున్నాం కదా అప్పుడు. గోంగూర తినటోళ్ళ ఇంట్లో గోంగూర చెట్లు ఉంటే మంచిగా ఉంటాయి, తినని వాళ్ళ ఇంట్లోనే పుష్కలంగా చెట్లు ఉంటాయి. అదేందో ఏమో మీకు చూసినప్పుడల్లా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకురావడానికి అయితే పోతున్నా ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే వెళ్ళిపోయింది పిల్లల్ని దించేసి. ఫుల్ బరువు ఉన్నాయి ఆ బ్యాగులకు, దండం పెట్టాలి వాటికైతే. అమ్మో నాకే బరువు అవుతుంది, ఇంకా పిల్లలు ఎట్లా మోస్తున్నారో ఏమో. ఇక ఒక బ్యాగ్ వేసుకునేసరికి సరిపోయింది ఫ్రెండ్స్. ఇక పెద్దామని అమ్మ చిన్నగా రారా అక్కడ దాకా అని అంటే వచ్చింది అనమాట. రోడ్డు మధ్యలోనే ఈ ఆవులు ఒకటి ఫ్రెండ్స్, ఆ రోడ్డు మీదనే కట్టేశారనమాట. చిన్నగా వాటిని చూడాలి పొద్దున కానీ ఎప్పుడు కలిస్తే అప్పుడు. అదొక నాకు భలేగా అనిపిస్తుంది ఆవుల్ని చూస్తే. ఒక ఏమంటారు, సిటీలలో మాత్రం వాటిని పిలిచి ఏది బియ్యం పెట్టడానికో బెల్లం పెట్టడానికో ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తా ఉంటారు. అట్లాంటిది పల్లెటూరులోనే వచ్చాడు ఉంటే మా ముందే మా పక్క నుంచే తిరుగుతా ఉంటాయి. కానీ ఇంటికి వస్తే బాగుండు, నేను కూడా ఏదో ఒకటి పెట్టేదాన్ని. మరి అట్లా రావయ్యి, మన ఇప్పుడు మన ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు వాళ్ళకైతే ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆవులు. వాళ్ళ ఇంటికి పోయి పెట్టరానా మరి? ఏం పెడతాం, బియ్యమైనా బెల్లం అట్లా పెట్టకూడదు అంటే పెట్టాలి. మరి మన ఇంటికి రావాలని కోరుకుంటున్నా నేను కూడా. మంగళవారం ఇప్పుడు నైట్ చెప్తున్నా, ఏదో ఒక రోజు అయితే ఆవు మన ఇంటికి వస్తే నేను అన్నం పెడతా. అన్నమైనా బియ్యం పెట్టాలి కదా మా మెయిన్. ఏది పెట్టాలనో తెలుసుకొని అది పెడితే మంచిగా ఉంటుంది. కానీ ఒకప్పుడు నా చిన్నప్పుడు మన ఇంట్లో బొచ్చడు ఆవులు ఉండేవి. ఇక అప్పుడు పాతిళ్ళు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు చూపించాల్సి ఉండే మీకు, కానీ అప్పుడు మేము ఇంకా ఛానల్ అయితే క్రియేట్ చేయలేదన్నమాట. అప్పుడు పెంకటిల్లు, మట్టి గోడలు, కింద మొత్తం మట్టి, ఇంకా అది వేరే. ఏది మీరు చూసిన ఇప్పుడు వీడియోలు కాదు, అదే ఇల్లు చేపినప్పుడు చూసారా అది కాదనమాట. అంతకు ముందు పెంకుటిల్లు ఉండే. ఆ పెంకుటిల్లు ఉన్నప్పుడు మేము ఇంకా ఛానలే స్టార్ట్ చేయలేదన్నమాట. ఛానల్ స్టార్ట్ చేసి 3-4 సంవత్సరాలు ఏమో అవుతుంది అంతే. అంతకు ముందు తీసుకొని ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు, భలేగా అనిపించేది. కానీ ఎక్కువ లేము మేము ఇక్కడ. ఇక ఇల్లు అలా ఉంది అది ఇదని. ఇక్కడ మా ఆయనకు కూడా ఎక్కువ అలవాటు లేకుండే ఈ ఊళ్ళో ఉండడం. ఇంకా తర్వాతకి ఇక చిన్నతనంలోనే హైదరాబాద్ పోయిండు, అక్కడే చదువుకున్నాడు. ఇక అక్కడే కొంచెం ఏదో ఒక పని చేసుకుని అయితే ఆడనే బతుక్కుంటూ ఆడనే జీవనం అయితే కొనసాగించిండు. నాకు ఒక డౌట్ ఏంటంటే, నువ్వు బోర్లు బయట వేసినప్పుడు కోతులు రావాలి బోర్ల సౌండ్ కి వచ్చింది. కోతి వచ్చింది, నేను దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా. నేను బోలు తోముకుంటున్నా, అది నేను కొంచెం అటు అన్నం మెతుకులు కోడి తింటది కదా అనేసి అటు తింటూనే ఉంది. కోడి తింటది కదా అని నేను అటు అన్నం మెతుకులు అటు పడేస్తే అది అటు నుంచి వచ్చింది కోతి. కోతులు రావడానికి కారణం ఏంటంటే, నువ్వు కోళ్ళు తినే అంత అన్నం వేయవు, మనుషులు తినే అంత అన్నం అటు పడేస్తావు కాబట్టి కోతులు. ఒకటి చెప్పనా, బాక్సులలో 2 తినలేదు అన్నం, అదే మ్యాటర్ ఈ రోజు. అందుకని కోతి రావడానికి కారణం అదే. 2 తినలేదు అసలు, కడుపు నొప్పి లేసిందట. మళ్ళీ అన్నం నేను ఎక్కువ పెట్టినట. ఇక ఎక్కువ పెడతారు మమ్మీ, అన్నం ఎక్కువైంది, నేను అందుకే తినలేదు, వదిలిపెట్టినా. రిచ్ అమ్మంటుంది. రిచ్ తినలేదు ఇవాళ, కొంచెం వదిలిపెట్టింది. ఎప్పుడైనా ఖాళీ చేసుకొని వస్తుంది, కానీ ఇవాళ కొంచెం మిగిలిచింది. అంటే నేను అన్నం కొంచెం ఎక్కువ పెట్టినా అని నాకు కూడా అర్థమైంది. సర్లే అమ్మ అనేసి అన్న ఏమనలేదు దాన్ని కూడా. ఇగో బోలు కడుగుతానా, అదేమో ఈరోజు ఏమండినావు బాక్స్ లోకి? బాక్స్ లోకి చిక్కుడుగా వండినా, సూపర్ గా కుదిరింది. కోతులను గాతిరు కొడతారా?
మరి ఏం చేయను. ఎన్నిసార్లు తెంపుతావా అది? ఆ కోతులను కొట్టే గులేరా గుల్బరా? గులేరు తెగింది అది. గులేరు అంటారు, గుల్బర్ అంటారు. అరే అది బెదిరిస్తానే పోవట్లేదు, అది నన్ను కనిపెట్టుకుంటూ ఉన్నది, అది అక్కడే ఉన్నది, పోవట్లేదు తెలుసా అసలే. అట్లా అనేసి ఇక కోతులతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అబ్జర్వ్ చేసినావా ఎవరన్నా? అంటే మగవాళ్ళని చూస్తే కోతులు భయపడి వెళ్ళిపోతాయి, అంటే ఇట్లా మామూలుగా ఇట్లా చెయ్యి ఊపినా పోతాయి. నన్ను అదే ఆడవాళ్ళు కర్ర పట్టుకొని చెయ్యి ఊపినా మీదకి ఎవరికి వస్తాయి. ఏంటి డిఫరెంట్? మీరు వాటిని ఏం చేయలేరు, ఇట్లా కర్ర పట్టుకుని పోయినట్టే పోతారు, అనగానే మళ్ళీ ఉరుకొస్తారు. కానీ మేము అట్లా రాము. అది అట్లా అన్నా కూడా ఎమ్మటే దానికి ఎదురు పోవాలి, ఆపోజిట్. చూడండి ఫ్రెండ్స్ ఏమంటుండో, మనం అంట పిరుకోవాలమంట అట్లా అంటుండు. కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి చూడండి ఫ్రెండ్స్, మనం అంటా అని అంటే అలా చాలా మంది చూస్తా ఉంటారు. ఎవరు అంటే నేను లేడీస్ చెప్తున్నా, నా తోటోళ్ళకి చెప్తున్నా. అయితే నువ్వు చేసే మిస్టేక్ ఏందనంటే ఇంకోసారి ఈ చిప్స్ ఇంకా కొన్ని ఉంటే అవి తీసి బయట పారేసి అవి చేయకు ఇంకోసారి. చెయ్యను, లేవు కొన్ని ఉంటే వేయించిన ముందు వచ్చి ఉంటే అవన్నీ తీసి అవతల పడిద్దు నేను. ఎందుకు వద్దు, అవి పిల్లలకు పెట్టకూడదు. చాలా రోజులు అవుతుంది అవి తెచ్చిపెట్టి. అవునా? వేరే ఇంకేం లేవా స్నాక్స్ చేసేందుకు? లేవమ్మా. రిచు బర్త్డే కనేసి ఇక గోరింటాకు గిట్లా తెద్దాము అనేసి అనుకున్నా, కానీ అప్పటికే పొద్దుపోయింది. అట్లా అనేసి పొద్దున్నాక పిల్లలు స్కూల్లో అదో ఇదో చదివి లేకపోతే క్లాస్ రూమ్ లో అరిసి అటు ఇటు ఆడుకొని అలసిపోయి ఉంటారు. రాగానే వాళ్ళకి ఏం చెప్పకూడదు పని. ఇప్పుడు గోరింటాకు కావాలన్నా రేపు మార్నింగ్ నేను పట్టుకొచ్చిస్తా. పొద్దున కావాలి, పొద్దున రిచ్ కాళ్ళకి చేతులకు పెట్టాలి. రేపు రిచ్ అమ్మ బర్త్డే కదా, అందుకొరకే అన్నమాట. అంటే యాక్చువల్ గా నన్ను కోన్ తెమ్మని చెప్పేసి అన్నదిలే కానీ నేను మర్చిపోయాను. నేను పోవడమే కరెక్ట్ ఈవినింగ్, ఇక స్కూల్ టైం కల్లా వెళ్ళిపోతా కదా, అంటే స్కూల్ వదిలిపెట్టే టైం కల్లా పోతా కదా. లైట్ అవుతుందన్న కంగారులో వెళ్ళిపోయి ఇక ఇంటికాడ ఏమన్నా పట్టుకొచ్చి ఇటు చెప్తే అవి మర్చిపోవడం అవుతుంది అన్నమాట. ఇవాళ అన్నం సరిగ్గా తినలేదు నువ్వు, అట్లా అనేసి నాకు అంటే కూర చాలా బాగుంది, అందుకే అన్నం తినాలనిపించలేదు ఎక్కువ. నిజం చెప్పు, పాలు పొద్దున తెచ్చిన పాలేనా? అవును నిజం చెప్పు. అప్పుడే కన్నా అయిపోయినాయింది. నేను మాట్లాడేది నువ్వు మాట్లాడేది. కూర బాగాలేదా? నిన్నటి కూర బాగాలేదు, ఇవాళ బాగుంది. చిక్కుడుగా చాలా బాగా కుదిరింది ఈ రోజు. చాలా బాగా కుదిరింది కానీ నాకే తినాలనిపించలేదు. ఎందుకనంటే ఇలా బస్సులో కారంలో పెట్టేటందుకు ఎవరో వస్తారని చెప్పేసి మెకానిక్ మొత్తం 4 డ్రైవర్లం కదా, అందులో ఒక 2 డ్రైవర్లు బాక్స్ తెచ్చుకుంటారు. ఆ 2 బాక్స్ మేము 4 షేర్ చేసుకొని తిన్నాం. అంటే అక్కడ ఉండాలి కదా, మెకానిక్ వచ్చినప్పుడు 4 బస్సుల కారంలో పెడతానికి వచ్చినప్పుడు ఉండాలి కదా అని చెప్పేసి అనేసరికి ఇంటికి వచ్చి తిని పోడు ఇదంతా లేట్ అవుతుంది అని చెప్పి ఆఖరికి అంతసేపు ఉన్నాగానే ఆయన రాలేదు. ఏదో ఒక బండి ఆరం దొరకలేదట, రేపు వస్తా అని చెప్పేసి అన్నాడు. రేపేమో స్కూల్ బంద్. అవును, రేపు పండగ అంట. నేను టీ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్, ఈ లోపే వచ్చింది అనమాట మా ఆయన. వస్తారకి ఇక నేను టీ తాగేది ఆడబెట్టేసి మా ఆయనకు మళ్ళీ పాలు వేడి చేద్దాం అనేసి పాలైతే. మరొక మాట చెప్పాల్సింది కదా, నేను టీ తాగుతాను అప్పుడే రాకు, నన్ను వచ్చేది ఉంటే కొద్దిసేపు ఆగిరా అంటే అట్లా ఎట్లా చెప్తారు చెప్పు, నువ్వు భలేగా ఉన్నావు కానీ. ఇంకా అట్లా అనేసి ఇద్దరం కలిసి తాగొచ్చులే అని నా టీ అయితే కొంచెం పక్కకు పెట్టినా, మా ఆయనకు పాలు అయితే వేడి చేయడం మొదలు పెట్టినా అనమాట. ఇంట్లో ఆడపిల్లలు ఉండాలనేది అందుకే నాకు ఎందుకు మంచిగా అనిపించింది అని అంటే, నేను రాగానే నా పెద్ద బిడ్డ చైర్లో నుంచి లేచింది, నా చిన్న బిడ్డ నాకు వాటర్ తీసుకొచ్చేస్తుంది చూసారా. అందుకే ఆడపిల్లల్ని కనాలి, ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. అది మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, మరి ఇంకా దాంట్లో లోటు అయితే లేదు ఫ్రెండ్స్, నిజంగా అదృష్టవంతులు. నువ్వేం చేయాలనంటే చక్కెర కొంచెం చూసి చూడనట్టు వాడాలి, ఎందుకంటే చక్కెరకు బీభత్సమైన రేటు పెరిగింది. 40 రూపీస్ ఉన్న చక్కెర ఇప్పుడు 75, 80 రూపీస్ అయింది. మరి ఒక స్పూన్ వేస్తే తీయగా ఉండట్లేదు, మరి కొంచెం ఎక్కువ వేస్తేనే తీయగుంటుంది, అట్లనే ఎక్కువ ఎత్తంటే చక్కెర అయిపోతుంది. ఏం చేయాలి మరి? చక్కెర కల్తీ జరుగుతుంది, ఎక్కడ కూడా నీకు ఒరిజినల్ చక్కెర రావట్లేదు. అరే యాక్చువల్ గా బెల్లం తోటి కూడా టీ పెట్టుకుంటారు తెలుసా. బెల్లం తోటే మంచిది అంటారు, బెల్లం టీ అంటారు కదా. చాలా మంది చెప్పారు మనకు, మన సబ్స్క్రైబర్లు బెల్లం తోటి టీ పెట్టుకోవాలి బాగుంటది అని చెప్పి. కానీ మంచి బెల్లం అయితే పర్లేదు, కొంచెం పిచ్చి పిచ్చి బెల్లం అయితే మాత్రం పాలు ఇరుగుతాయి. పిచ్చి పిచ్చి బెల్లం కూడా ఉంటదా? బెల్లం వేసి అందులో మరిగించొద్దట. మనం టీ పెట్టుకుంటాం కదా, టీ పొడి వేసినాక టీ పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న తర్వాతకి అందులో బెల్లం వేసి కలుపుకొని తాగాలి అనేసి చెప్పారు. పాలనా? టీలోనా?
డైరెక్ట్ వేడి చేస్తే అది ఇరుగుతుంది అనేసి చెప్పారు, పాలు ఇరుగుతాయి అని. సరే ఫ్రెండ్స్, ఈసారి అయితే కంపల్సరీ అయితే నేను అలాగే ట్రై చేస్తా. మా ఆయనతో చెప్పిస్తా, అది కూడా వీడియో రూపంలో. మీరు అడిగిన ప్రశ్నలు కూడా ఉన్నాయి కదా, ఏంటనంటే కారు గురించి, కారు ఎందుకు అమ్మారు, మీరు కారు ఎందుకు కొన్నారు, ఎందుకు అమ్మారు, అసలు మీరు ఎందుకు మనుగురు నుంచి వచ్చారు, మళ్ళీ ఇల్లు నుంచి మళ్ళీ ఎందుకు వచ్చారు, మీరు హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎందుకు ఇంటికి వచ్చారు, వీటన్నిటికీ అయితే నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను అన్నమాట. 20 minutes ఇప్పుడైతే ఈ వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా కష్టపడి అయితే 8 గంటలకు స్టార్ట్ చేస్తే ఈ టైం అయింది. రిచ్చమ్మ బర్త్డే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక 11:30 అవుతుంది అనమాట వీడియో వాయిస్ ఓవర్. ఓకేనా, ఇదనమాట. బాయ్ బాయ్ మరి.